ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మీరు, ప్రైజ్ ది లార్డ్, ఏంటండి, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఒక శక్తి పొందుకుంటున్నాం. ఆ శక్తి పొందినప్పుడు నీవు కేవలం నీ ఇంట్లోనో నీ సంఘములోనో సాక్షిగా కాదు. ఎక్కడంటండి? యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందు భూదిగంతములంత వరకు. ఆమేన్. ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, గొప్ప దేవ, మా రక్షక, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించుచున్నాం. నేర్చుకోవాలనే ఆశ కలిగిన ప్రభువా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క ఉదయకాలంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఎంత గొప్ప భాగ్యం ప్రభువా. అద్భుతమైన కృప ఆవరించినందుకు స్తోత్రం. ఏ యోగ్యత లేని మాకు ఇచ్చారు ప్రభువా. తండ్రి, మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ, మీ దయ, మీ యొక్క కరుణ, మీ యొక్క సహవాసం మీరు మాకు ఉంచారు తండ్రి. యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మీ యొక్క సహవాసమును, మీ యొక్క శక్తిని మాతో ఉంచమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటున్నా. వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రభువా, వారిని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రైజ్ ది లార్డ్. చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి మనము ఇది ఎన్నో భాగం అని 7వ భాగముగా పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే దాన్ని 7వ భాగంగా నేర్చుకుంటున్నాం. ఆమేన్. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనేక విధాలుగా మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి అతించిన 3 వారాలుగా మనం నేర్చుకుంటున్నామా? ఆమేన్. 3 వారాలుగా మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ ఒక వరమని, అలాగే ఇంకా పరిశుద్ధాత్మ ఏమైనది? ఆమేన్. అది ఉద్రేకములతో కూడినది కాదు.
నువ్వు అరవచ్చు, కేకలేయచ్చు, ఏడ్చొచ్చు, ఇంకా అనేక విధాలుగా నీవు అనుభూతి కలిగి ఉండొచ్చు. అవన్నీ కూడా ఏంటిది? పరిశుద్ధాత్మకు సూచన కాదు. దానిని ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకోవాలంటే, గర్భిణీ స్త్రీని మనం తీసుకున్నప్పుడు, ఒక స్త్రీ ఎప్పుడైతే ఆ యొక్క గర్భము ధరిస్తుందో, ఒక స్త్రీ నిజముగా శిశువు ఉన్నదా లేదా అనేది ఎలా చెప్పగలం? మీకు తెలీదు, ఆమెకే తెలుస్తుంది. మరి ఆమె చెప్పింది ఎలా నమ్మాలి? 9 నెలల తర్వాత తెలుస్తుంది. పొట్ట పెరిగినంత మాత్రాన గర్భం ఉన్నట్ట కాదు. నాకు నొప్పి వచ్చేసింది అనగానే కాదు. వాంతులు వచ్చినంత మాత్రాన కాదు. ముఖం లావైనంత మాత్రాన కాదు. ఇవన్నీ సూచనలు చెప్తున్నాను. అవి సూచనలు ఒక భాగం. కానీ ముఖ్యమైనది ఆ యొక్క స్త్రీలో ఉన్నదా లేదా అంటే ఎప్పుడండి? ఎప్పుడైతే ఒక శిశువుకి జన్మనిస్తుందో ఆమె చెప్పినవన్నీ కూడా ఏమవుతుంది? రుజువుగా రూఢిపరుస్తుంది. కానీ ఒకవేళ ఆమె శిశువు లేకపోతే ఆమె చెప్పిన ఏమవుతుంది అండి? అబద్ధంగా ఉంటుంది. కాబట్టి సూచనలు మంచివే, కానీ ఈ సూచనలు మాత్రమే మనము ఆధారం చేసుకుంటే మనం ఏమవుతాం? అక్కడే ఆగిపోతాం. కాబట్టి నిజముగా ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడంటే ఎప్పుడు తెలుస్తుంది? నీ యొక్క మారిన జీవితమే దానికి నిజమైన సాక్ష్యం. హల్లెలూయా. ఈరోజు ఈ భాగంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ నుండి ఏ శక్తిని పొందుకుంటున్నారు? ఎందుకంటే ఇందాక మనం చదివిన వాక్యంలో ఏముందండి? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిరు. ఏ శక్తి? ఏ శక్తి? ఎలాంటి శక్తి? ఈరోజు నేర్చుకుందాం. శక్తి ఉందేమంటే ఎలాంటి శక్తి తెలియాలి కదా నీకు. మీకు అక్కడ బోర్డు మీద రాసినప్పుడు చాలా మాటలు అక్కడ రాసామా? అక్కడ మీకు 1, 2, 3 పరిశుద్ధాత్మ అనేది శక్తితో వస్తుందని ఒక మాట రాశారు. దాన్నే ఈరోజు ఒక భాగంగా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ మనం పొందినప్పుడు ఎటువంటి యొక్క శక్తిని మనం పొందుకుంటాం? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనుషులు అలాగే ఉంటుందా? ఏం చేస్తుందో తెలియాలి కదా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో, కొంతమంది శక్తిని పొందుకున్నారు. వాళ్ళని ఏ విధంగా చేసింది? నువ్వు చర్చకొస్తున్నావు, నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకుంటు, నీకేం జరుగుతుంది? ఈరోజు మనం చూద్దాం. ఈరోజు నువ్వు మందిరంకి వచ్చావంటే ఏదో ఒక లెక్చర్ లాగా, ఏదో ఒక సిద్ధాంత సంబంధమైంది, లేకపోతే ఏదో ఒక బోధన నేర్చుకోవడానికి ఇక్కడ రాలేదు. అంతేనా? దేనికి వచ్చామండి మనం? ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవడానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. సరే, 8వ వచనం చదివండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. జ్ఞాపకం ఉంచుకోనండి. ఇక్కడ యేసు ప్రభువారు, ఎవరు మాట్లాడేది ఈ మాటలు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారునా? యేసు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు శిష్యులకి. ఓ శిష్యులారా, వినండి, మీరు పరిశుద్ధాత్మై పొందేంత వరకు ఏ పనులు చేయకూడదు. అంతేనా? అంతేనా? మీరు వెళ్ళి వెయిట్ చేయండి. మీరు వెళ్ళి అది పొందుకునేంత వరకు ఏం చేశారండి? మీరు ఆగండి.
మీరు పొందుకున్న తర్వాత ఊరకనే ఉండదు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మొదట చేసేది తర్వాత చేస్తాం, తర్వాత చేసేది ముందు చేయాలనుకుంటాం. ఏంటండి? మొదట చేయాల్సిన పనిని తర్వాత చేస్తాం. వివాహాల విషయంలో కానీ కొన్ని పనులు ప్రారంభించే విషయంలో దేవుని చిత్తాన్ని తెలియకుండా మనం ఏం చేస్తాం తెలుసా? ముందు ప్రారంభించేస్తాం, ఏదో చేస్తాం. తర్వాత ఏం చేస్తారు? సమస్యలు వచ్చిన తర్వాత మా సమస్యలు ఎప్పుడు తీరుతాయి అని ఏం చేస్తావు? ఆగాలి. ఎప్పుడైతే చూడండి, జీవితంలో ఎప్పుడో ఒకసారి నువ్వు ఆగాలి. ముందు ఆగితే చాలా మంచిది, తర్వాత ఆగడం ఎలా ఉంటుందండి? చాలా భయంకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా శిష్యులకు చెప్తున్నారు, ఓ శిష్యులారా, మీరు నా యొక్క అనుచరులుగా, నా యొక్క శిష్యులుగా వెళ్ళి లోకానికి ప్రకటించకంటే ముందు మీరు ఒక శక్తిని పొందుకోవాలి. నేను మీతో ఉన్నాను, అది ఎంతో కాలం మీతో ఉండదు. ఎందుకంటే నేను శరీరధారిగా వచ్చినాను. మరలా మీకు పరిశుద్ధాత్మగా, అనగా వేరొక యేసును కాదు, అదే యేసు క్రీస్తు అభిషక్తుడిగా ఆత్మరూపములో, పరిశుద్ధాత్మ రూపములో నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నడిపిస్తాను. శరీరధారిగా ఉన్న నేను ఆత్మరూపి అయి మిమ్మల్ని నడిపిస్తాను అని అది పొందుకునేంత వరకు ఏం చేయాలంటే వాళ్ళు ఆగాలి, వేచి ఉండాలి. వేచి ఉంటేనే వాళ్ళు ఏదన్నట్టు, అట్లా కాదు ప్రభు, మేము ఆగలేము, ఏమి ఇంతకాలం ఉన్నాము కదా, ఇంకా ఎందుకు పొందుకోవాలి, ఇంకా ఏమి ఆత్మ అవసరము అని అంటే ఏమైందండి? కాదు. దేవుడు ఆగమన్నప్పుడు ఆగు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఆగమన్నప్పుడు ఆగు. అది ఎలా తెలుస్తుంది బ్రదర్ అంటే ఆయన స్వరం వినాలి. అర్థమైందా? దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను సూచిస్తాడు. వెళ్ళమన్నప్పుడు ఆగితే అది ప్రమాదం. అంతేనా? ఒక చోటుకు వెళ్ళినప్పుడు ఇంకొక చోటుకు వెళ్తే యోనలాగా మనకి సమస్య వస్తుంది. విన్నావా? సమస్యలే పరిస్థితి వస్తుందా? ఒకవేళ మంచిగా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వస్తాయి. కానీ దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్తే అక్కడ నీకు ఆదరణ ఉంటుంది. దేవుడు వెళ్ళమన్న ప్రదేశం కనుక నువ్వు వెళితే అక్కడ నీకు ఆదరణ ఉండదు. ప్రజలు సరే, పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు వారిని ఏమి చేయొద్దని చెప్పేసాను. ఈ రోజు ఆ శక్తి ద్వారా 4-5 విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినది, ఒక విశ్వాసిపై పరిశుద్ధాత్మ శక్తి ఏంటి? ఒక విశ్వాసి పైకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అతనికి ఏం కలుగుతుంది? అదేనా? రెండోది, అది ఏమి ఉత్పత్తి చేస్తుంది? వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు ప్రొడ్యూస్? అది దేనిని ఉత్పత్తి చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర అది ఉందని ఎలా తెలుస్తుంది? రుజువు ఉండాలి కదా. నాకు పరిశుద్ధాత్మ ఉంది, నీకు పరిశుద్ధాత్మ ఉందా? ఎలా తెలుస్తుంది? హౌ డు యు నో? మరి ఈ శక్తికి కొన్ని పరిమితులు ఉన్నాయా, లేకపోతే అపరిమితులు ఉన్నాయా? మరి ఈ యొక్క శక్తిని పొందుకున్నప్పుడు అన్నిటిపైన నీకు అధికారం ఉంటుందా, లేకపోతే కొన్నిటిపైన? అర్థమైనా? ఈ ప్రశ్నలకి ఈ రోజు ఆ శక్తి గురించి మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఒక విశ్వాస జీవితంలో వచ్చినప్పుడు ఏమి కలగజేస్తుందో వాక్యపూర్వకముగా మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ 4-5 ప్రశ్నలే, ఈ 4-5 వాటిని నేర్చుకుంటే ఈ రోజు ఆ యొక్క శక్తి వచ్చినప్పుడు నీకు ఎలాంటి అనుభూతి వస్తుంది, ఎలా నేను నడిపిస్తుంది, ఎలాంటి యొక్క పరిమితులు ఉన్నాయి, ఎలాంటి విషయాలు నీకు నిర్దేశిస్తుందో నీకు తెలియజేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం నుండి. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట
మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. చూసారా, ఉందా? ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు చెప్తున్నారు. ఓ శిష్యులారా, అంటే మీరు వేచి ఉండండి. ఒక చోటే కాదు, 2-3 చోట్ల కూడా చెప్పారా? పైనుండి శక్తి పొందేంత వరకు. కాబట్టి జ్ఞాపకం, పరిశుద్ధాత్మ అనేది ఏ సేవకుడో ఏ సంఘమో ఇచ్చేది కాదు. ఎక్కడి నుంచి రావాలి? ఏం చదివారు మీరు? పై నుండి, పరము నుండి వచ్చే శక్తే పరిశుద్ధాత్మ. ఏ సంఘము నీకు ఈ శక్తిని పుట్టించలేదు. ఏ శక్తి, ఏ సంఘము కూడా అది నీకు ఇవ్వలేదు. ఆమేన్. ఇది పై నుండి వచ్చేది, జ్ఞాపకం చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎలా ఉండాలండి? ఆమేన్. వాళ్ళు శిష్యులకి మీకు అప్పటి వరకు అద్భుతాలు చేశారు, అప్పటి వరకే కొన్ని కార్యాలు చేశారు. మీకు తెలుసా? యేసుప్రభు కాలంలోనే వాళ్ళు కొన్ని కార్యాలు చేశారు. కానీ యేసుప్రభు మరలా ఎందుకు చెప్తున్నారు అంటే, అది సంపూర్ణంగా కాలం. వాళ్ళు కొన్ని కార్యాలు చేసినా, కొన్ని చేసినా సంపూర్ణము కాల. కాబట్టే దేవుడు వాళ్ళ గురించి ఏం చెప్తున్నా అంటే, మీరు ఆగండి, నేను మిమ్మల్ని చేయమన్నంత వరకు మీరు ఆగాలి అని చెప్పేసి ఇక్కడ లూకా సువార్తలో స్పష్టమైన ఒక ఏమిస్తున్నారండి? ఆజ్ఞ ఇస్తున్నారు. దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? నమ్ముతారా? సరే, మొట్టమొదటిగా ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 22:29. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం చదవండి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుతున్నారు. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడవు, వారు పరలోకమందున దూతల వలె ఉండును. మృతుల పునరుత్థానము గురించి 29 చదువుతున్నారు. అందుకు యేసు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడు. ఇక్కడ చూడండి, ఈ మాటలు యేసు ప్రభువారు ఎందుకు చెప్తున్నారో బైబిల్ చదివిన వాళ్ళకి బాగా తెలుసు. అక్కడ కొంతమంది సద్దూకేయులు ఉన్నారు. ఆ సద్దూకేయులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు యేసు ప్రభుని ఎలాగైనా ఇరుకున పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారండి? బతుకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు తన సహోదరుని సంతానం కలుగజేయాలని మోషే చెప్పారు. చూసారా? జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఒక స్పష్టమైన క్లిష్టమైన ప్రశ్న ఇక్కడ వేయబడుతుంది. ఏంటంటే, ఒక స్త్రీ 7 వివాహం జరిగితే, అదేనా? 7 వివాహం జరిగితే ఆ స్త్రీ పరలోకంకి వెళ్తే ఆమె భర్త ఎవరవుతారు అనే ప్రశ్న వేసి యేసు ప్రభు వారిని ఇరుకును పెట్టాలని ఈ సద్దూకయ్యులు ప్రయత్నిస్తున్నారు. దానికి యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానము
29వ వచనంలో స్పష్టంగా ఉంది. అందుకు యేసు లేఖనములను లేఖనములను గాని దేవుని శక్తిని గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదకి వస్తుందో మనలో ఎటువంటి యొక్క గర్వము కలుగచేయదు. అర్థమైందా? మొట్టమొదటిది మీ దగ్గరకు వచ్చినప్పుడు శక్తిని వచ్చి ఒక విశ్వాసి ఏం పొందుతాడంటే గర్వం అనేది ఉండకూడదు. ఏ సేవకుడు ఏ విశ్వాసి పైన కూడా గర్వం అనేది ఉండకూడదు. అది దేన్ని బట్టి అయినా, ఏ తలాంత్ అయినప్పటికీ కూడా, ఏ వస్తువు అయినప్పటికీ దేన్ని బట్టి కూడా మనము ఏం చేయకూడదండి, గర్వపడకూడదు. ఇక్కడ యేసు ప్రభు వారు కొంతమంది పరిశుద్ధాత్మ లేని, పరిశుద్ధాత్మ పొందడానికి ఇష్టపడిన సద్దుకేలను చూసి వాళ్ళకి ఏమి లేదంటున్నారు, గ్రహింపు లేదంటున్నారు, ఎరుగక పొరబడుచున్నారు అంటున్నారు. ఏంటి? ఎందుకంట ఒకరికి ఎప్పుడు గ్రహింపు ఉండదో తెలుసా? ఎందుకు గ్రహింపు ఉండదు? ఇక్కడ యేసు ప్రభు వారు 2 కారణాలు చెప్తున్నారు. ఎందుకంట మొట్టమొదటిది లేఖనాలను ఎరగకపోతే నీకు గ్రహింపు లేదు. సోదరి సోదరుడా, నీవు గ్రహింపు లేకున్నావా? చాలా మంది నీకు అర్థమవుతుందా? నీకు అర్థమయ్యే చేస్తున్నావా అంటారా లేదా? ఎందుకు అర్థం కాదు తెలుసు వాళ్ళకి. ఎందుకంట ఎందుకు పొరపడుతుంది? సరే, యేసుప్రభువు చెప్పింది ఆ మాట వాడదాం. ఎందుకు పొరపడుతున్నాం? పొరపాట్లు వస్తున్నాయా? మీరు నా గురించి తప్పుగా అనుకున్నారు బ్రదర్, మీరు నా గురించి తప్పుగా అనుకున్నారు సిస్టర్ అని అనుకుంటామా? ఎందుకండి? కీప్ క్వైట్ ఇన్ ద బ్యాక్. సిస్టర్ పాపను ఆపమనండి. లేఖనములను ఎరుగక పోవుట వలన ఏమవుతుంది? పొరపడుతున్నాం. అనేకమైన కుటుంబాలలో, సంఘాలలో, అందుకని కీర్తనాకారుడు ఏం చేశాడు తెలుసా? ఆ వాక్యాన్ని ఎంతగా చదివాడంటే అంతగా చదివాడు, అంతగా ధ్యానించాడు. ఏమే, మనము ఎంతగా ధ్యానిస్తే అంతగా నీకు ఏమవుతుంది? పొరబట్టం అనేది తగ్గుతుంది. ఒక భార్య భర్తను తీసుకుంటే కుటుంబంలో ఎప్పుడు వాళ్ళ మధ్య పొరపట్టం ఉండదు తెలుసా? వాళ్ళు మాట్లాడుకోవటం ఎప్పుడైతే ఉంటుందో పొరబట్టం అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఒక భార్య భర్త మాట్లాడుకోవడం అనేది తక్కువైపోతుంది, ఏమవుతుంది? పొరపాట్లు అనేది వచ్చేస్తాయి. అంతేనా? అది మీకు అర్థమయ్యే ఉదాహరణ మీకు చెప్తున్నాను. అంతేనా? ఒక నెల కనుక ఈయన దూరంగా ఉండి, లేకపోతే ఏదో వస్తున్నా కానీ ఒక గంట సేపు, ఒక అరగంట సేపు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏం జరుగుతుందో తెలియదు. ఈమె ఆమె గురించి, ఆయన గురించి ఏదో ఊహించుకుంటుంది, ఆయన ఈమె గురించి ఏదో ఊహించుకుంటాడు. అంతేనా? ఎందుకు ఇలాంటి యొక్క పొరబట్టం అనేది? సహవాసం లేదు. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఈ లేఖనములతో మనకేం కావాలి? సహవాసం కావాలి. అప్పుడు మీరు ఏం పడరు? పొరపడరు. రెండవది దేవుని యొక్క శక్తిని ఎరుగక. అంటే లేఖనాలు తెలిసినంత మాత్రాన దేవుడి శక్తి వస్తుంది అనుకుంటే తప్పు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలో 2 విషయాలను ఇక్కడ చెప్తారు. ఏం చెప్తున్నారండి? లేఖనాలు ఎరగాలి, అలాగే దేవుని యొక్క శక్తిని ఎరిగినప్పుడు అప్పుడు మనకేమొస్తుందంట? గ్రహింపు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదే మొట్టమొదటి యొక్క ప్రశ్నకు సమాధానం. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఏం పొందుతున్నాడండి? ఇక్కడ గ్రహింపును పొందుతున్నాడు. గ్రహింపును పొందుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఎటువంటి యొక్క పొరపాటు అనేది లేదు. అంతేనా? ఎప్పుడైనా కానీ అది భౌతికంగా ఏ మీటింగ్ అయినా కానీ వాళ్ళు ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే, అన్ని విషయాలు మాట్లాడుకుంటే, అంత వాళ్ళు కనుక రాసుకుంటే ఏమవుతుంది? ఇక పొరపట్టం అనేది ఉంటుంది. ఎందుకు? అంత మాట్లాడారు.
కాంట్రాక్ట్లు అంతా రాయబడింది, షరతులు మొత్తం అంతా రాయబడి. అలా కాకుండా ఒక మాట వరుసగా నేను నమ్ముతున్నానని చెప్పేసి అంటే ఏమవుతుంది, అరే ఇది మాట్లాడుకుంటే బాగుండేది కదా, ఇంతనా? అలాగే ఉంటుంది. ఏమే దేవుని లేఖనం కూడా అలాగే చెప్తుంది. ఏంటిది? ఆయన లేఖనాన్ని మనం ఎరగాలి. ఎరిగినప్పుడు మన జీవితం ఎలా మనం నడిపించాలో మనకు ఆయన చెప్తాం. నీకు వాక్యమే ఎరగపోతే ఎలా? పొరపట్టు అనేది వస్తూ ఉంటుంది. ఏమే ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ సద్దుకేలు వాళ్ళకి ఏం లేదు, లేఖనాన్ని ఎరగాలనే ఆలోచన లేదు వాళ్ళకి. అలాగే దేవుని యొక్క శక్తిని కూడా పొందుకోవాలని అనే ఆశ ఉందా? లేదు. ఇక్కడ దేవుని యొక్క శక్తిని వారు పొందుకోలేబడిన కారణం ఏంటి చెప్పండి? లేఖనాలను ఎరగకపోవటము మరియు ఆయన యొక్క పునరుద్ధానపు యొక్క శక్తిని తెలుసుకోవాలనేది లేకపోవడమే. అంతేనా? ఒకళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలంటే లేఖనాలు చదవడం మాత్రమే కాదు, ఆయన యొక్క పునరుద్ధానపు యొక్క శక్తిని నువ్వు ఎరిగినప్పుడు అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావు. అందుకని వాళ్ళకి పరిశుద్ధాత్మ యేసు ప్రభువు ఉన్నప్పుడే వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? పునరుద్ధానము అయిన తర్వాత కొన్ని దినములు వాళ్ళు గ్రహింపు కోసము వాళ్ళు ఎదురు చూచినప్పుడు, ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళకు లేఖనముల పైన గ్రహింపు మరియు దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎటువంటి యొక్క శక్తిని వారు పొందుకుంటున్నారు? గ్రహింపుతో కూడిన శక్తిని పొందుకుంటున్నాడు. మొట్టమొదటి ప్రశ్న. ఏమే అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇంకా నేర్చుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఇంకా ఈ యొక్క శక్తి ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. ఏమి ఉత్పత్తి చేస్తుందో. మరియు అతడు తండ్రుల హృదయంలో పిల్లలు తట్టుకును, అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుకును, ప్రభువు కొరకు ఆయుక్తమైన ప్రజలను సిద్ధపరచటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుతున్నాడు. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. ఈ 4 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఒక సహోదరుని కానీ ఒక సహోదరిని కానీ తీసుకోండి. నీ యొక్క ఆత్మ అంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో అది ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? శక్తితో కలిగి ఉండాలి. ఉంటుందా? ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై, అంటే నీ యొక్క ఆత్మ, మనందరికీ ఆత్మలు ఉన్నాయి, కానీ మన ఆత్మలో శక్తి ఉందో లేదో ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చి ఆ యొక్క ఆత్మని, మన ఆత్మను పట్టుకుంటే అప్పుడు మనం ఏం కలిగి ఉంటాం? శక్తిని కలిగి ఉంటాం. ఆమేన్. పవర్ బై ది స్పిరిట్. మనలో శక్తి రావాలంటే ఏం చేయాలి? ఆ యొక్క ఆత్మ రావాలి. కాబట్టి ఆ యొక్క శక్తి ఏం చేస్తుంది? ఇక్కడ గ్రహింపు మాత్రమే కాదు. వాక్యం బాగా అర్థమైంది, బాగా అర్థమైంది. అర్థమైతే సరిపోతుందా? సరిపోతుందా? ఏం కావాలి? శక్తి రూపం కావాలి. మీరు ఆ యొక్క పిండి వంటలు లేకపోతే భోజనం చాలా బాగుంది, తింటే ఉపయోగం ఏంటి? ఏం కావాలి? వాడికి భాషలో చెప్పండి. అరగాల? అరిగి ఏమి ఇవ్వాలి? ఎనర్జీ కావాలి కదా, మరి తినేది అందుకనే కదా. అలాగే దేవుని వాక్యాలను మనం తింటూ గ్రహిస్తూ ఏం పొందుకోవాలి? శక్తిని పొందుకోవాలి. ఏలియాకి కలిగిన ఆత్మ ఏమిచ్చింది? శక్తినిచ్చింది. మరి నీకున్న ఆత్మ ఎటువంటి ఒక శక్తినిస్తుంది? అందుకనే ఒక మాట చెప్పాను కదా,
పరిశుద్ధాత్మ ఏ శక్తిని నీకు కలగజేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? మీకు ఇక్కడ 2 శక్తులు ఉన్నాయి. ప్రతి శక్తికి పవర్ ఉంది. దేవుని శక్తికి పవర్ ఉంది, దయ్యపు శక్తికి కూడా పవర్ ఉంది. అంటే ఆత్మ నువ్వు తేలిక తీసుకోవడానికి లేదు. అర్థమైందా? అంటే సానుకూలమైన ఆత్మ, పాజిటివ్ స్పిరిట్, ప్రతికూలమైన ఆత్మ, నెగటివ్ స్పిరిట్, 2 ఉన్నాయి. సానుకూలమైనది ఉంది, ప్రతికూలమైనది ఉన్నది. అంతేనా? మంచి ఆత్మ ఉన్నది, చెడ్డ ఆత్మ ఉన్నది. కాబట్టి ఆత్మ ఒక రకమైన శక్తిని కలగజేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అయిన ఎవరండి? ఏలియా ఆత్మ ఎవరిపైన వచ్చింది? ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను పైన వస్తుంది. హల్లెలూయా. అంటే అనేకమైన సంవత్సరాల క్రితంగా ఉన్నది ఈయన పైన రావడం ఏంటి? ఆత్మలు చనిపోవు. స్పిరిట్స్ డు నాట్ డై. ప్రవక్త గారు చెప్తారు ఏంటండి? ఆత్మలు చనిపోవు, ఆత్మ బతికే ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభువు వారు ఆ యొక్క దయ్యాన్ని పోగొట్టాల్సి వచ్చినప్పుడు ఆ దయ్యాలు ఎక్కడికి పోయాయి? పందుల్లోకి పోయాయి. ఆమేన్. కాబట్టి ఒక్కొక్కసారి పలానా దినకరణ తీసుకుందాం. దినకరణప్పుడు చాలా తిరుగుబాటుగా, రెబల్గా ఉంటాడు. ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర దయ్యం పోయి ఇంకొక దగ్గరికి పోతుంది. అర్థమైందా? మాకు అలాగే ఉంటుంది తెలుసా. ఏదో ఒక వారం ఒక్కొక్క విశ్వాసంతో మాకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఏంటి నిజం? ఎందుకు? వారు కొన్ని వాటి చేత వారు పోరాడాల్సి వస్తుంది. ఏం మాట్లాడే మాకు తెలీదు. ఏంటది? ఒక శక్తి పనిచేస్తుంది. అందుకనే మనము ఏ శక్తి మనం ఉంచుకోవాలి? పరిశుద్ధాత్మను ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే మొదటగా నీకేం కావాలి? వాక్యముల పట్ల గ్రహింపు కావాలి. ఆమేన్. వాక్యముల పట్ల గ్రహింపు కలిగినప్పుడు అప్పుడు నీ పైన పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అది నీకు శక్తి, నిన్ను ఏం చేస్తుంది? విశ్వాసిగానే ఉంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అదే అధ్యాయం మనం చదివేది లూకాసు వార్త, కొంచెం 1వ అధ్యాయం ఎక్కువగా చదువుతున్నాం. ఆమేన్. 35 కూడా చదువుతాం. మరియ గురించి మనం చూద్దాం. చూసారా? ఇదిగో ఏలియా మాత్రమే కాదండి, బాప్తిసం ఇచ్చి యోహాను గారి మీద మాత్రమే కాదు, ఆ యొక్క ఆత్మ వచ్చినప్పుడు శక్తి కలిగి ఉంది. ఎవరి పైన ఇక్కడ ఆత్మ కమ్ముకుంది? మరియ పైన ఆత్మ కమ్ముకుంది. ఆ ఆత్మ కమ్ముకున్నప్పుడు సర్వోన్నతుని యొక్క శక్తి. ఓ హల్లెలూయా. ఆమేన్. సోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండి మన శక్తిని కలిగి ఉంటున్నామా లేదా? వై వీఆర్ సో పవర్లెస్? ఎందుకు శక్తిహీనులుగా మనం ఉంటున్నాం? మరియా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏం కలిగి ఉంది? ఏం శక్తి? అది ఆమె శక్తి కాదు, సర్వోన్నతుని శక్తి కమ్ముకొనెను. ఉందా? కాబట్టి మనకు దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన ఆత్మ మాటల రూపంలో కాదు. అందుకని నీలో ఉన్న పరిశుద్ధాత్మను చూసినప్పుడు ఇతరులు ఏం కలిగి ఉండాలి? ఏది నీ దేవుని యొక్క శక్తి? ఏది? వేర్ ఇస్ ద పవర్? ఎక్కడ ఉంది ఆ యొక్క శక్తి? చూపిస్తున్నామా? ప్రజలకు కావాల్సిన మాటలు కాదండి. ఏం కావాలి? శక్తి. పేతురు యోహానాలు నడిచిపోతేనే ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. మరి నీవు నేను నడిచిపోతే ఏం కలుగుతుంది? సోదరుడా, ఇది మనందరినీ ప్రశ్నించు. నీలో ఏ శక్తి ప్రభావితం చేస్తుంది? పరిశుద్ధాత్మ. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ ఉంటే అది శక్తిని, ఎలా బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాగైతే ప్రభావితం చేసి శక్తిని తీసుకొచ్చిందో, మరి ఎలాగైతే ప్రభావితం చేసి సర్వోన్నత శక్తి తీసుకొచ్చిందో,
నీకు నాకు అదే శక్తి ఇవ్వబడింది. హల్లెలూయా. ఆమేన్. ఈ శక్తి వచ్చినప్పుడు ఇంకా ఏమి చూస్తుందో, ఇంకా ఏమి చూపిస్తుందో మనం చూద్దాం. ఆమేన్. అదే లూకాసు వార్తలు 4వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు ఇందాక మనం బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ యేసు ప్రభువారి జీవితంలోనే ఆ యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. అప్పుడు యేసు ఆగండి, ఏంటండి ఇంగ్లీష్ చదవండి. And Jesus returned in the power of faith unto Galilee. And the power of Power of the Spirit. అంటే ఏంటి? ఆత్మ బలము ఎలా ఉంటుంది? కలిసే ఉంటుంది. ఆయన ఆత్మ ఆయన ఎక్కడ ఉంటుందో అక్కడ బలం ఉండాలి. బలం ఉందా సోదరి? ఆ బలాన్ని మనం చూపిస్తున్నామా? ఏమే ఇక్కడ యేసు ప్రభువు చెప్తాడు, యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి. మరి ఈ బలం వచ్చినప్పుడు ఏం కావాలి? నీకు పరిశుద్ధాత్మ ఉందా? చేతులు ఎత్తద్దు, ఇబ్బంది పడతావు. మరి నీకేం కలుగజేస్తుంది? శక్తి కలుగజేస్తుందంటే ఏం చేయాలి? నీకు శక్తి ఉంటే ఏం కావాలి? ఏమంటారు? మంచిగా ఇప్పుడు మటన్ కర్రీ తిన్నారు, తిన్న తర్వాత తినక ముందు మీకు శక్తి లేదు, అంతేనా? తిన్న తర్వాత ఏం చేయాలి? మీరేం చేయగలగాలి? ఒక 50 కేజీలు లేపగలగాలి, అంతేనా కాదు? ఏమే 50 కేజీలు నువ్వు లేపగల అంటే ఉదాహరణ చెప్తున్నాను. నీరసంగా ఉన్నప్పుడు చేయగలవా పని? చేయలేవు. ఏమే అంటే ఈ శక్తి ఉన్నదనేది ఎలా మన యొక్క క్రియల్లో చూడాలి. యేసు ప్రభువు అదే వచనంలో ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. కాబట్టి నీకు ఆ యొక్క శక్తి కనుక ఉంటే ఏమవుతుంది తెలుసా? ఇక్కడ యేసు ప్రభువు వారు దీని ఏం చెప్తున్నారంటే ఆయన గురించి ఒక సమాచారం, అంటే నీలో ఒక ఆత్మ ఉంటే అది చాలా మందికి తెలుస్తుంది. బ్రదర్ ఇందాక సాక్ష్యం చెప్పారు, అది ప్రవక్త గారు వర్తమానం చెప్తారు. అంటే మన గురించి ఏం చెప్పాలి? ఇతరుల సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. నీ గురించి సెల్ఫ్ డిక్లరేషన్ కాదు, స్వయం ప్రకటన కాదు, ఇతరులు మనకి ఇవ్వాలి. అంతేనా? ఇవ్వాలి. ఏమని? నీవు ఏ ఆత్మ కలిగి ఉన్నావో దాన్ని. కాబట్టి మనం కనుక ఆ యొక్క ఆత్మ కలిగి ఉంటే మనం ఏం కలిగి ఉంటాం? ఒక రకమైన దేవుడు ఆ యొక్క ప్రభావాన్ని కీర్తి రూపములో కనబరిచేయబడుతుంది, అంతే కదా? ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అన్నంటుగా వ్యాపించును. ఎందుకు? ఆయన ఆత్మ ఎలా వచ్చింది? అక్కడ బలముతో వచ్చింది, అంతేనా? బలం ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో దేవుని యొక్క కార్యము తప్పనిసరిగా జరగాలి. ఆమేన్. దయ్యము జరిగించే దయ్యము చేస్తుంది, కానీ ఒక కారు ద్రాక్షవల్లి లేకపోతే ఒక అబద్ధమైనదే అటువంటి యొక్క వార్తను పుట్టిస్తున్నప్పుడు సత్యమైనది ప్రకటించలేదా? సత్యమైనది అబద్ధమైన రెండు ప్రకటిస్తాయి. కానీ ఇక్కడ మనకు దేవుడు ఆ యొక్క ఆత్మనిచ్చి మనం ఏం చేయాలి? మనకు శక్తిని దేవుడు ఇస్తున్నాడు. శక్తినిచ్చి అది ఎలా ఉంది? అది జనులలో ప్రభావితం కలిగి ఒక రకమైన కార్యం జరిగించాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఆమేన్. లూకాసు వార్తలు 10వ అధ్యాయములో 11వ వచనం ఈ యొక్క శక్తి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలను జరిగిస్తుందో మనం చూద్దాం. ఆమేన్. చదవండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రమును హాని చేయదు. చూసారా? చూడండి, ఇచ్చారా? యేసుప్రభు ఎవరికి ఇస్తున్నారు? ఇది తన శిష్యులకి. ఇది పరిశుద్ధాత్మ పొందకంటే ముందే వాళ్ళకి ఇచ్చారు, కానీ వాళ్ళు సరిగ్గా నిలుపుకోలే.
అర్థమైందా? పరిశుద్ధాత్మ పొందకంటే ముందు దేవుని కొన్ని కార్యాలు చేస్తాడు, కానీ నిలకడ ఉండదు. వస్తుంది పోతుంది. ఎలా ఉంటావు? ఈరోజు విశ్వాసంగా ఉంటావు, రేపు అవిశ్వాసం. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అది సాధ్యం. అర్థమైందా? కీర్తనకారుడు చెప్తా కానీ నీటి కాలువల ఎవరునా నాటబడిన చెట్టు. చూసారా, నాకు ఏ వాక్యం తీసుకున్నా కీర్తన మాత్రం చాలా అది నా వాస్తవ జీవితంలో నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఏముండాలండి? అక్కడ బలం ఉండాలి. ఎక్కడ బలం ఉంటుందో అక్కడ ఏం చేయాలి? అది కనపడాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు యొక్క బలం అంతటి మీద. అంటే కొంచెమేనా? శత్రువుని 50%, 50%, 90% మాత్రం మనం శత్రువుని జయించగలమా? ఏమన్నారండి? బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించినాను. సోదరి సోదరుడా, ఆమేన్. మనము శత్రువుని జయించడానికి ఏం కావాలి? బలం కావాలి. నీకు బలం కావాలంటే ఏం కావాలి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలంటే ఏం కావాలి? అసలు ఆయన గురించి అవగాహన ఉండాలి. ఆయన వాక్యం గురించి అవగాహన ఉండాలి కదా. ఆమేన్. ఆ యొక్క బలం వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? శత్రువుని పైన అధికారము, శత్రువుని జయించడం మాత్రమే కాకుండా ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. చూడండి, గతించిన సంవత్సరంలో మన అనేకమైనసారి ఆరాధన జరిగాయి. కరోనా వచ్చిందా? కొంతమందికి వచ్చింది, వారు ఉన్నారు. మరి అక్కడ జరిగినప్పుడు చాలా ఏదో మనం బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగించినప్పుడు ఒక రకంగా అనిపించిందా? అరే ఎవరికి వస్తుంది అని. అంటే దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉన్నప్పటికీ ఆ విధమైన ఆలోచన వచ్చేస్తుంది. అంతేనా? చూడండి సోదరి, ఏ రోగం వచ్చినది, అది ఒమిక్రాన్ కావచ్చు, ఇప్పుడున్న డెల్టా కావచ్చు, అని చెప్పేది కరోనాలో ఉన్న వేరియంట్స్ చెప్తున్నారు, ఆల్ఫా కావచ్చు, బీటా కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు నీ టైం కనుక 2 వారాలు అయితే అది నేను తీసుకుపోతాడు అంతే. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అది ఏ మాత్రము నేను హాని చేయదు. దేవుడు నిన్ను ఒక సమయం వరకు దేవుడు ఉంచాలంటే, ఇందాక అదే చెప్పాను. మొదట ప్రారంభించినప్పుడు ఏం చెప్పాను? ఇందాక ప్రకటనలో మనకు దేవుడు ఒక ప్రత్యేకమైన పనిని ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క పనిని మనం నిర్దేశించిన కాబట్టి ఎటువంటి యొక్క శత్రువు పోరాడినప్పుడు మనం వినబడినాడు అన్నా కాదు. మొన్న చదివింది ఆ వాక్యం చదవండి, మీకు పంపించాను కదా గ్రూప్లో. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 ఎంత ఉంటుంది చూడండి. సారీ, 2 కొరింథీయులు చదవండి 8:9. చూడండి, ఇక్కడ పాములు రావట్లేదు, తేలు రావట్లేదు, అంటేనా? అపాయాలు రావంటున్నారా? వస్తాయి. ఎలా? పాములు, తేళ్లు వస్తాయి. శత్రువు మన మీదకి రాడా? కానీ ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఉపాయము అంటే ఏంటి? శక్తి లేని వారము కామను, శక్తి కలవారము. అర్థమైందా? శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను. ఏది మీకెంత మాత్రమును హాని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ శక్తి మనం కలిగి ఉన్నామా? కలిగి ఉండాలి.
కలిగి ఉండాలి. ఏమే యేసు ప్రభు వారు ఇంకొక చోట ఆయన ఎలాంటి అధికారం కలిగి ఉన్నారో ఆయన మనకు నేర్పిస్తున్నారు. ఏమే లూకాసు సువార్త 22:69. లూకాసు సువార్త 22:69. ఇది మొదలుకుని 22:69 లూకాసు సువార్త. మనుష్య కుమారుడు ఇది మొదలుకుని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడవునని ఆ, వారితో చెప్పారు. చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు వారు. మహత్యము గల, అంతేనా? అంటే ఆ మహత్యం ఎలా? ఆయన ఆత్మతో నింపబడినాడు కదా. మనకు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నుండే కొంచెం 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 నీలో కొంచెం నాలో ఆయన ఇస్తున్నాడు. ఆయన మనకు చూపిస్తున్నాడు. అంటే ఆయన మహత్యము గలవాడంటే ఆ మహత్యము మన పైన కూడా ప్రకాశిస్తుంది. ఎందుకు? పరిశుద్ధాత్మ వలన. అంటే అంతేనా? మనుషుల ఎదుట ఏం చేయాలంట? మన వెలుగును ప్రకాశింపజేయాలి కదా. ఎలా 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 ప్రకాశింపజేస్తావు? ఫస్ట్ మొదటగా నీకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ అంటే నీకేమొస్తుంది? ఇక్కడ శక్తి బలముతో పాటు ఏం చూస్తుంది? మహత్యము, అధికారము, శత్రువు జయించదని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఆయన మహత్యము కలిగిన వారు కాబట్టి తన ప్రజలను కూడా అటువంటి యొక్క మహత్యంలోనికి, మహిమలోకి తీసుకెళ్తాడా మన లేదా? నమ్ముతున్నారా? మన మహిమలోనికి ఒకనొక దినం ప్రవేశించబోతు నమ్ముతున్నారా లేదా? ఒకరు భౌతికముగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోబడినప్పుడు ఏం జరుగుతుంది? వారు ఏం చేయబడుతున్నారని? మహిమలోనికి ప్రవేశించబడుతున్నారు. హల్లెలూయా! ఎలా సాధ్యము మహిమ? ఒక అన్యుడు, ఒక అవిశ్వాసి, దేవుని ఎరగని వాడు మహిమలోనికి ప్రవేశించడు. ఎందుకంటే అక్కడ మహత్యము కలిగిన దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మను కలిగిన ఒక విశ్వాసి మాత్రమే ఆ మహత్యము కలిగిన దేవుని దగ్గరికి, మహిమలోనికి ప్రవేశించగలడు. హల్లెలూయా! ఇంకా చూద్దాం ఈ యొక్క శక్తి ఏమిస్తుందో. ఇందాక నేర్చుకున్నామండి, తేళ్లను, పాములను అంటే దాని అర్థం దేవుడు నీకు ఏమిస్తున్నాడు? బలము, అధికారాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఏమిస్తుంది? అధికారం. ప్రవక్త గారు చెప్తారు, అధికారం గనక కలిగి ఉండి గుణం లేకపోతే అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. ఏంటండి? గుణం లేకుండా కలిగి ఉంటే ఎలా ఉంటుంది? ప్రమాదకరంగా ఉంటుంది. నేను కొటేషన్ చదివే ముందు పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన ఏమనుకున్నాడు? శక్తిని పొందుకోవాలనుకున్నాడు. ఎలా? గుణం లేకుండా. అపోస్తల కార్యములు 8:18 చూడండి. అందరి తిరిగి అపోస్తల కార్యములు 8:18. నేను చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందవలనని అనుకుంటున్నాడు. ఎలా? సరైన మార్గంలో కాదు, గుణం లేకుండా. అపోస్తలులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని చూడండి. ఎవరికి ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చింది? అపోస్తలుకి. కాబట్టి మనకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనల్ని కొంతమంది గమనిస్తూ ఉంటారు. ఇక్కడ సీమోను అనే ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఎలా? ఈ అపోస్తలుడు పరిశుద్ధాత్మను పొందుట చూచి ఏమన్నాడు తెలుసా? వారి ఎదుట ఏం చేశాడండి? డబ్బుతో కొనాలనుకున్నాడు. నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. చూసారా? ఏం చేస్తారు? డబ్బుతో కొనుక్కోవాలని ప్రయత్నిస్తాడు. ఏం చేశాడు? వారి ఎదుట ఇదిగో
1,00,000 మీకు ఇస్తున్నా అప్పుడు కానుక, అంతేనా? అర్థమది? 1,00,000 రూపాయలు మీకు కానుక ఇస్తున్నా కాబట్టి నేను ఎవరి పేరైతే చేయి పెడతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్టు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాడు. జ్ఞాపకం ఉంచుకోండి. అదే సమస్య. డబ్బుతో కొంటే వచ్చేది కాదు పరిశుద్ధాత్మ. ఆమేన్. రాదండి. వస్తుందా? చాలా మంది అనుకుంటే డబ్బు కొన్ని విషయాలు అవసరం ఉంటుంది, కానీ దానితో నువ్వు ప్రభావితం చేయలేవు. ఎందుకు ఉపయోగం లేదు. ఆమేన్. అందుకు పేతురు గారు ఏం చేశారు చూద్దాం. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని ఆ, తలంచుకొనినందున చూసారా నీ వెండి ఆ. నీతో కూడా నశించును గాక. ఏమన్నారు పేతురు గారు? ఓయ్ సీమోను, నీవు డబ్బిచ్చి, ద్రవ్యం అంటే డబ్బే కదా, బహుమానం అనుకునేది ఒకటి, దేవుని వరమును సంపాదించుకోవాలని తలంచుకుంటున్నావా? నీ వెండి నీతోనే నశించునుగాక. అర్థమైందా? అందుకనే ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ పరిశుద్ధాత్మ కాదు ఇస్తానని దేవుడు చెప్పలా. ఎక్కువ కానుక ఇచ్చినాడు అన్నారా? కానీ మనుషులకి ఎలా ఉంటుంది తెలుసా? సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ పాస్టర్ నుంచి గౌరవం కావాలని కోరుకుంటారు. మనం నేర్చుకుంటూ ఉందా? అలాగే ఉంటుందా? ఎక్కువ సమయం కోరుకుంటారు. అది మానవ సంబంధమైన ఆలోచన. ఒక వ్యక్తి అలా ప్రయత్నిస్తున్నాడు. ఏమని? డబ్బుతో పరిశుద్ధాత్మని కొనుక్కోవాలని పొందుకుని, ఆ యొక్క వరాన్ని పొందుకుని దాన్ని ఉపయోగించాలనుకున్నాడు. పేతురు గారు ఏం చేశారు? అతన్ని గద్దించాడు. నీ వెండి నీతోనే నశించునుగాక. 21 నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు పాలుపంపులు లేవు. చూసారా? ఏ కార్యమందు? పరిశుద్ధాత్మ కార్యమందు, పరిశుద్ధాత్మను పొందుకోవటం మందు నీకు పాలు పంపులు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సోదరి సోదరుడా, కాబట్టి ఈ సంఘాల్లో చాలా వరకు ఏంటంటే ఈ బోర్డ్స్ కావచ్చు, ఈ యొక్క కమిటీస్ కావచ్చు, ఎలా ఉంటుంది? ఇతడు చాలా పలుకుబడిన వ్యక్తి అయితే అతనికి ఏమి ఇస్తారండి? స్థానం ఇస్తారు. దాన్ని బట్టి కాదు, స్థానం పొందుకోవాల్సింది. ఏమే? అందుకనే ఈ స్థానంలో ఉండే వాళ్ళకు కూడా ఒక రకమైన హెచ్చరిక. ఏమే? వాళ్ళు డీకన్స్ కావచ్చు, ట్రస్టీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, వాళ్ళు పని చేస్తేనే ఆ స్థానంలో ఉండరు. పని చేయకపోతే దిగిపో. అర్థమైందా? అవసరం లేదు. యు హ్యావ్ టు వర్క్. ఎందుకు? వాళ్ళు దశభాగం ఇచ్చారని ఇక్కడ చెప్పినట్టుగా కుదురుతుందా? లేదు. ఏమే? అక్కడ దేవుని యొక్క ఆత్మ పని చేయదు. ఏమే? పేతురు గారు ఖచ్చితంగా చెప్పారు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేదు. కాబట్టి ఈ చెడుతనం, నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ చూసారా, ఒకవేళ ఇటువంటి ఆలోచన ఉంటే ఏమే దాన్ని మనం మార్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క విశ్వాసం ఎప్పుడు ఈ యొక్క మాటను చెప్తాను, నీ భౌతికమైన స్థితిని బట్టి కాదు ఇక్కడ నువ్వు గౌరవించబడేది, నీ యొక్క విశ్వాస స్థితిని బట్టి. ఏమే? నీ వాక్యమునకు నీవు కలిగిన విధేయతను బట్టి నువ్వు గౌరవించబడతావు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఎంత కాలమైన నువ్వు ఉండొచ్చు. నీ విధేయత ఏ విధేయత? వాక్యమునకు విధేయత. ప్రైజ్ ది లార్డ్. వాక్యమునకు విధేయతను బట్టే
దేవుడు గౌరవిస్తాడు. దేవుడు గౌరవించిన దాన్ని ఎవరైనా, ఆయన సేవకుడైనా ఆయన ప్రజలైనా మనం గౌరవించవలసిందే. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలనుకున్నాడు ఒక వ్యక్తి? పరిశుద్ధాత్మను కొనుక్కోవాలనుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎందుకు? పరిశుద్ధాత్మ శక్తిని కొనుక్కోవాలనుకున్నాడు. ఏమే దీన్ని ప్రవక్త గారు చెప్తున్నారు. స్మరణ సంఘ కాలం అనే వర్తమానం జాగ్రత్తగా వినండి. ఏమే ఇంటరా, మనము ఆయనతో శ్రమపడని ఎడల ఆయనతో కూడా పరిపాలించలేం. ఏంటండి? శ్రమపడని ఎడల ఆయనతో కూడా పరిపాలించలేం. ఇది మన లోకాన్ని పరిపాలించింది. దీన్ని నేను ఈ యొక్క బోర్డ్ ఎవరైతే బోర్డు మెంబర్స్ వాళ్ళకు కూడా చెప్తాను. బ్రదర్స్, ఈ యొక్క సంఘాన్ని ఒక క్షేమాభివృద్ధి కొరకు గనక ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. ఆమేన్. ఇది ఎవరి పని? దేవుని పని. ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది తెలుసా? ఏ పనైనా కానీ ఇక్కడ జరిగిన పని నేను చాలా సంతోషంతో నేను చెప్తున్నాను. ఎలా ఉందంటే బ్రదర్స్, నా పని అన్నట్టుగా పొద్దున నిద్ర ఉన్నా లేకున్నా ఎందుకు దేవుడు అనుమతించాడో తెలుసా? ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? వాళ్ళలో ఉన్న దానిని బయటికి తీయడానికి. శ్రమ పడాలి. శ్రమ పడితేనే మనము పరిపాలించుటకు అర్హులమవుతాము. హల్లెలూయా. కాబట్టి శ్రమను నువ్వు తృణీకరించద్దు సహోదరి సహోదరుడా. యోబుకి ఎవరండి ఆ యొక్క చెట్టుని మార్చేసింది? ఎవరు విన్నారా? కీర్తన విన్నోళ్ళకి అర్థమవుతుంది. ఎవరు ఆ యొక్క చెట్టుని మార్చేసింది? ఎవరు? దేవుడు. అంతేనా? ఎండని బాగా కలగజేసింది ఎవరు? దేవుడు. ఎందుకు? యోబుని పరీక్షించడానికి. ఆమేన్. అలాగే కొన్నిసార్లు మనకి ఆలస్యం అవుతాయి, కొన్ని కఠినంగా ఉంటున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న దానిని పరీక్షించడానికి, శ్రమ పడడానికి. ఆమేన్. శ్రమ పడని ఆయనతో కూడా పరిపాలించలేము. నీవు ఏలవలనొచ్చో శ్రమ పడవలెను. దీనికి కారణమేమనగా శ్రమ పడకుండా ఆ రకమగు గుణలక్ష్యము రాదు. అంటే ఏంటి? గుణలక్షణం రావాలంటే ఏం కావాలంటండి? శ్రమ పడాలి. అర్థమైందా? ఆమేన్. శ్రమ పడకుండా గుణలక్షణాలు వస్తాయా? రాదు. గుణలక్షణము అనగా ఒక విజయం. ఒకళ్ళు ఒక గుణలక్షణాలు కలిగి ఉన్నారంటే దాన్ని ఎలా పొందుకోవాలి? వాళ్ళు డబ్బుతో కాదు, శ్రమతో. అందుకని దేవుని విశ్వాసంతో తీసుకుని అనేక రకమైన శోధనలు, పరిశోధనలు, పరీక్షలు తీసుకొచ్చి దేవుడు చేస్తారు సార్. నీ విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? మౌల్డ్ చేస్తున్నాడు. అంటే తెలుగులో ఏమంటారంటే దాన్ని మౌల్డింగ్ అంటే ఒక ఆకారాన్ని. ఏమే ఒక పోత పోసినప్పుడు ఎలాగైతే ఒక ఆకారం తీసుకొస్తారో అలా దేవుడు తీసుకొస్తున్నాడు. కానీ మనకేముంటుంది? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనకి శ్రమలే రాకు. తప్పండి. చాలా మంది బ్రదర్ పరిశుద్ధాత్మను పొందుకున్నాను, ఎందుకు జయించలేకపోతున్నానంటే ఆయన బలం ఉన్నది, ఆయన శక్తి ఇస్తానన్నాడు, నువ్వు జయిస్తావు అని చెప్తున్నాడు. నువ్వేం చేయాలి? శ్రమ పడాలి. హల్లెలూయా. ఆమేన్. గుణలక్షణము లేని మనిషి ఏలజాలడు. అందుకని వివాహాల్లో చూసుకునేది ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనేది కాదు చూడాల్సింది. ఏం చూడాలి ముందు? ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఏం కావాలండి? గుణలక్షణం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. కష్టపడతాడా లేదా అని చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. స్థిరత్వం ఉందా లేదా చూసుకోవాలి. అంతేనా? అవసరమా కదా? కానీ ఈనాడు గుణం చోట్ల ఏం చూస్తున్నారు? డబ్బుని, బ్యాంక్ బ్యాలెన్స్ ని, అనేకమైన వాటిని చూస్తున్నారు. ఏమైపోతుంది? అయిపోయిన తర్వాత నీ కనుక గుణం లేకపోతే ఏమవుతుంది? అది ఎగిరిపోతుంది.
జ్ఞాపకం ఉంచుకో. నీకు ఉన్న ఒకవేళ నీకు గనక ఒక 10,000 గనక నీకు వస్తుంటే, నీకు గుణం గనక ఉంటే దాన్ని నువ్వు దేవుడు నీకు గుణం ఇస్తాడు. దాన్ని ఎలా నువ్వు దాంతో నేను ఉండొచ్చు. నీకు 1,00,000 వచ్చినా 2,00,000 ఎంత వచ్చినా గానీ గుణం లేకపోతే ఏమవుతుంది? కష్టం. ఆమేన్. కాబట్టి గుణ లక్షణం అనేది చాలా ముఖ్యం. ఎలా వస్తుంది గుణ లక్షణం అనేది? శ్రమ. అందుకని శ్రమ వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పాను కీర్తనలో. కీర్తనకారుడు చెప్తాడు ఏమని? దేవా, మాకు అందరినీ క్షేమంగా వచ్చినందుకు స్తోత్రం నాయన మాత్రమే కాదు, ఒక మాట చెప్పాను, మాకు శ్రమను అనుమతించినందుకు శ్రమలను బట్టి కూడా స్తోత్రం నాయన. ఎంతమంది చెప్పగలం? అమ్మో బ్రదర్, మాకు ఏం కాలేదు, దేవుని స్తోత్రం. వస్తే కీర్తనకారుడు చెప్పారు, కలిగిన శ్రమలను బట్టి నీవు స్తుతిస్తున్నావా? ఎందుకంటే శ్రమే నీ యొక్క గుణ లక్షణాలు ఇస్తుంది. ఆమేన్. గుణ లక్షణాలే నిన్ను పరిపాలించే విధముగా చేస్తుంది. అంతేనా? నాకు ఈ శ్రమ వద్దు, నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు, అంతేనా? ఆమేన్. గుణ లక్షణము లేని మనిషి ఏలజాలడు. ఎందుకనగా గుణ లక్షణముల వలన రాని అధికారము సాతాను సంబంధమైనది. ఒకరికి ఎవరు కనుక అధికారం వస్తే గనక, అందుకని ఏం చేయాలి? వాళ్ళకి గుణ లక్షణం ద్వారా గనక రాలేదనుకోండి, ఏమవుతుంది? అది సాతానుది. అందుకనే ఏ గవర్నమెంట్ నాయకుడైనా కానీ వాళ్ళకి కష్టపడి రాని అనుభవంతో రాని వాళ్ళని ఏమవుతుంది? ఒక మాట అంటారు, పిచ్చోడి చేతిలో రాయిస్తే ఎలా ఉంటుంది? ఏమవుతుందండి? అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పరిపాలించడం తెలియదు, దాన్ని ఎలాగో నేర్చుకోలేదు, వాళ్ళు శ్రమ పడలేదు. అందుకని ఒక గుణ లక్షణం లేని యొక్క వ్యక్తిలో కనుక అధికారం ఇస్తే అది చాలా ప్రమాదకరం, గొప్ప వినాశనానికి దారితీస్తుంది. ఆమేన్. అందుకనే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఏం పొందుకోవాలి? గుణ లక్షణాలను మనం పొందుకోవాలి. గుణ లక్షణం ఏం చేస్తుంది? నువ్వు ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతాం. చాలా మంది యవనస్తులు ఉన్నప్పుడు ఏంటంటే, ఈనాటి కాలంలో వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు ఎందుకు విఫలమవుతున్నారు తెలుసా? చాలా సార్లు వాళ్ళకి గుణ లక్షణాలు మీకు తెలుసా? ఆ యొక్క కాలేజీలో గుణ లక్షణాలు నేర్పించరు. నేర్పిస్తారా? నేర్పించరు. అందుకని నువ్వు పని చేసినప్పుడు ఏం చేస్తుంది? నువ్వు చదివింది ఎలా ఉపయోగించాలో అది నీకు నేర్పించబడుతుంది. అందుకని నాకు బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది అని చెప్పినప్పుడు మంచిది. ఎంత అనుభవం నీకున్నది అంటే ఏంటిది? ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నావు? నేను అనేక మందిని, నా 20 సంవత్సరాలు చాలా మంది ఇంటర్వ్యూ చేశాను. నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను, 2 నిమిషాలు తెలిసిపోతుంది ఆ వ్యక్తికి వచ్చా రాదా అనేది. మొన్న ఒక పెళ్లి సంబంధం కూడా ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఒక సాక్ష్యం చెప్పారు, మా బాస్ కూడా, మా కంపెనీలో బాస్ కూడా నన్నంత వాళ్ళని ఇంటర్వ్యూ చేయలేదు, మీ పాస్టర్ రోజు చూసావా ఆయన అంతగా ఇంటర్వ్యూ చేశాడని చెప్పేస్తాను అనమాట. పర్లేదు అంటే ఏంటి? అసలు వాళ్ళకి వచ్చా లేదా? అంతేనా కాదా? ఒక కంపెనీ యజమాని అలా చూస్తున్నప్పుడు, మరి దేవుడు తన ప్రజలను, తన యొక్క రాజ్యాలు చూసుకునే వాళ్ళకి నువ్వు ఏలబోతావు. నీవు ప్రస్తుతం నీవు ఏలుబడిలో ఉండవచ్చు, సాతాను యొక్క ప్రదేశంలో ఉండవచ్చు, కానీ ఒకానొకన ఈ యొక్క రాజ్యము అంతమవబోతున్నది. యేసు ప్రభువారు మరలా ఆయన పరిపాలించబోతున్నారు. పాపము బంధించబడుచున్నది. ఆయన వధువు కలిసి ఈ లోకాన్ని 1000 సంవత్సరాల పాటు పరిపాలించబోతున్నాడు. నువ్వు పరిపాలించాలంటే ఏం కావాలి? ముందుగా శ్రమలోకి రావాలి. శ్రమ ద్వారా నువ్వు ఏం కలిగి ఉంటావు? గుణ లక్షణాలు కలిగి ఉంటావు. హల్లెలూయా. ఆమేన్. గుణ లక్షణం లేని అధికారం ఉంటే దేంతో సమానమంట? సాతాను సమానమైంది. అందుకని ఒక డబ్బు సంపాదించారంటే ఎంత సంపాదించాడని కాదు, ఎలా సంపాదించాడు మీరు అడగండి. జేబులు కొట్టాడా, మోసం చేశాడా, లేకపోతే ఎలా చేశాడా, అది ముఖ్యం. ఉన్నది కొంచెమైనా నిజాయితీగా, నమ్మకంగా ఉంటే చాలండి. ఆమేన్.
సమాయత్తంగా మనం ఉంటాం. ఎందుకనంటే ఒకానొక దినమున క్రైస్తవుడు ఎక్కువగా లెక్కప్ప చెప్పాలి. చాలా మంది అనుకుంటారు, ఎవరు ఈ రోజు నాయకులు అంటారు, ప్రతి ఒక్క నాయకుడు దేవుడు వారి తీర్పు సింహాసనం పైన ఆయన తీర్పు తీసుకురాబోతున్నాడు. అది తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరు తప్పించుకోలేడు. మరి ఏదైనా కావచ్చు, దేవుడు ఆయన నీతిమంతుడు. కాబట్టి సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ శక్తి నీకు అధికారాన్ని ఇస్తుంది. ఆ అధికారం ఎలా ఉంటుంది? గుణ లక్షణములతో కూడినదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం చేస్తుందో ఆ యొక్క శక్తి గురించి మనం నేర్చుకో. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఆగండి. తీసారండి అందరూ? కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. ఎవరు మీరంటే ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అంతేనా? అనుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకే కాదు, మనకు కూడా రాస్తున్నారు అనుకోండి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా. ఇదిగో, పరిశుద్ధాత్మ శక్తి పొందితే ఎలా ఉండాలో, ఎలాంటి శక్తిని మీ జీవితంలో ఎలా కలగజేయబోతుందో ఇక్కడ దేవుడు మీకు ఇస్తున్నాడు. విస్తారముగా నిరీక్షణ గలవారొకటుకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా ఓ హల్లెలూయా. ఏముంది ఇక్కడ? పరిశుద్ధాత్మ శక్తితో పొందిన వాళ్ళకి ఏమొస్తుందంట? మొట్టమొదటిసారిగా ఆగండి, అరే జంప్ చేస్తారట. ఎలాంటి నిరీక్షణ? విస్తారమైన నిరీక్షణ. మామూలు నిరీక్షణ కాదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఏముంటుందంట? సమస్త ఆనందం. అది ఎలాగా? దేవుని యందు విశ్వాసం ద్వారా. ఆమేన్. మొదటిది విస్తారమైన నిరీక్షణ, రెండవది సమస్త ఆనందము, తర్వాత సమాధానం. మిమ్మును. మరి ఇది మనం కలిగి ఉన్నామా సహోదరి సహోదరుడా? విస్తారమైన నిరీక్షణ కలిగి ఉన్నావా సహోదరి సహోదరుడా? సమస్త ఆనందం కలిగి ఉన్నావా? సమాధానం కలిగి ఉన్నావా? లేదండి, నేను సగం సంతోషంతోనే ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? ఈ వాక్యం ప్రకారం అర్థం ఏంటండి? పరిశుద్ధాత్మ పొందినట్ట పొందనట్ట? నాకు సమాధానం సగమే ఉందండి. నాకు ఉంచుకో. సమాధానం ఉందంటే పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటాయని కాదు. ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నీవు సమాధానంగా ఉంటావు. కీర్తనకారులు చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ లేని వారి వలె ఉంటున్నామా? మనకు మామూలు నిరీక్షణ కాదంట, విస్తారమైన నిరీక్షణ. మనకి మామూలు సంతోషం కాదు, సమస్తమైన ఆనందం. ఓకేనా? ఆనందమైన సంతోషం ఒకటే కదా. ఆమేన్. సమాధానం ఏంటిది? చాలా. ఎందుకు? ఆ నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అక్కడ రాయబడిందండి, పరిశుద్ధాత్మ శక్తి పొంది. నేను నా మాట చెప్పట్లేదు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందితే నీకు నిరీక్షణ వస్తుంది. హల్లెలూయా. సమస్తమైన ఆనందం కలిగి ఉంటుంది. కాబట్టి ఏ పాస్టర్ నిన్ను సంతోషంతో నింపలేరు, సమాధానంతో నింపలేరు, నిరీక్షణ కలగజేయలేరు. ఏం కావాలి? పాస్టర్ ఏం చెప్తారు నీకు? పరిశుద్ధాత్మను పొందే విధముగా వాళ్ళు బోధిస్తారంతే. పరిశుద్ధాత్మ నువ్వు పొందినప్పుడు ఆ ఆత్మ పై నుండి వస్తుంది. కాబట్టి ఆ ఆత్మని ఏం చేస్తుంది? నింపుతుంది. ఏమి నింపుతుంది? నిరీక్షణతో నింపుతుంది. ఆమేన్. ఆనందంతో నింపుతుంది. ఇంకా సమాధానంతో నింపుతుంది. అర్థమైందా? మనలో ఖాళీగా ఉందంటే దాని అర్థం ఏంటిది? సరైన వాటితో మనం నింపబడటంలా. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? చివరిగా
ఇంకా 2 కొటేషన్స్ ఉన్నాయి. ఈ శక్తికి మనిషితో ఏ సంబంధం లేదు. ఇందాక చెప్పాను కదా, ఎక్కడి నుంచి వచ్చింది? అది పైనుంచి వచ్చింది. ప్రవక్త గారు చెప్తున్నాడు, ఏ మనుష్యుడు కూడా నీ పాపములను క్షమించలేడు. దీనిని మైటీ కాంకరర్ అనే వర్తమానంలో ఆయన చెప్తున్నారు. ఏ మనుష్యుడు కూడా నీ పాపములను క్షమించలేదు. అది ఎవడైనా కావచ్చు, బోధకుడు కావచ్చు, యాజకుడు కావచ్చు, పోపు కావచ్చు, బిషప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ మనుష్యుడు కూడా నీ పాపములను క్షమించలేడు. నువ్వు చేసిన పాపాలను క్షమించలేడు. ఏమే అవి క్షమించబడ్డాయి. ఎందుకు? కలువరిలో దేవుడు నీ కొరకు విమోచన చెల్లించున్నాడు కాబట్టి వాటిని బట్టి క్షమించబడ్డాయి. ఏం చేయాలి? ఏమే పాపం జరిగించినప్పుడు జరిగి చెల్లించబడిన ఆ యొక్క పరిహారాన్ని, క్షమాపణని నీవు క్లెయిమ్ చేసుకుని తీసుకురావాలి. అర్థమైందండి? ఏ మనుష్యుడు కూడా నీ యొక్క పాపాలను క్షమించలేడు. ఎవరు క్షమించగలరండి? ఎవరు క్షమించగలరు? ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఆయన చెల్లించిన కలువరి శిలువలో ఆయన చెల్లించిన పరిహారాన్ని నీవు పొందుకునే ద్వారా, ఒక రోడ్డు ప్రమాదం కానీ, ఒక వరదలు కానీ, గాలి తుఫాను కానీ ఏం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? వాళ్ళు వచ్చి ఇదిగో నీకు 1000 రూపాయలు, నీకు 1,00,000 రూపాయలు నీకు ఇస్తారా? రాసిచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుంటే కుదురుతుందా? ఏం చేయాలి? గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి, రిక్వెస్ట్ పెట్టి, ఫామ్ సబ్మిట్ చేస్తే ఏం చేస్తారు అప్పుడు నీకు? అలాగే లేకపోతే ఏమవుతావు? నీకు ఆ యొక్క సమస్యల్లోనే ఉండిపోతావు. అలాగే నువ్వు పాపంలో ఉండి అయ్యో నాకు వస్తుందా, నాకు క్షమిస్తారా అంటే కాదు. ఏం చేయాలి? నీ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. ఎవరికి? ప్రభువుకి పెట్టుకో. దేవా, నేను ఈ పాపాలను చేశాను, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వీటన్నిటిని నీ దగ్గర తీసుకొస్తున్నాను. నీ యొక్క రక్తములో ముంచి వాటిని క్షమించు. అప్పుడు దేవుడు నీకు క్షమించి క్షమాపత్రాన్ని చెల్లిస్తే తెలుసా, నీ క్లెయిమ్ కి ఆయన సమాధానం ఇస్తాడు. హల్లెలూయా! అది పరిశుద్ధాత్మ శక్తిని ఎవరు కూడా, ఏ మనుష్యుడు కూడా ఇవ్వలేడు. ఎవరు ఇవ్వగలరండి? దేవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా! ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సోదరి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చాలా ముఖ్యమైనది, చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఈ పరిశుద్ధాత్మ గురించి మీకు బాగా ఇంకా అర్థం కావడానికి ఒకటి, దీని డైనామిక్స్ అండ్ మెకానిక్స్ అంటారు. మెకానిక్స్ అండ్ డైనామిక్స్ అంటే యంత్రములు మరియు దీని అంటే కదిలించు శక్తి. దీని గురించి చాలా ఒక వర్తమానమే చెప్పచ్చు. నేను మీకు క్లుప్తంగా కొద్ది నిమిషాల్లో మీకు చెప్తాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎలా అవసరమో దానిని మీకు చెప్తున్నాను. ప్రవక్త గారు ఇక్కడ ఆది సూర్యోదయం అనే వర్తమానంలో చెప్తున్నాను. ఉదాహరణ చెప్తాను మీకు. ఒక బండి, ఒక బైక్ తీసుకుంటాం, దాని తర్వాత మీకు వాక్య రూపంలోకి వస్తాను. ఒక బండి నడవాలంటే, ఒక బండిని నువ్వు వాడాలంటే మొదటగా ఏం కావాలండి? మొదట ఏం కావాలి? మొట్టమొదటిసారి నీకు ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళాలి, అంతేనా? కావాలంటే నీకు ఏం కావాలి? ఒక వాహనం కావాలి. ఆ వాహనం ఎలా తయారు చేయబడాలి? టైర్లు, ఇంజిన్, దానికి కొన్ని యొక్క ఉంటాయి, అంతే కదా? మరి అది షోరూంలోకి వెళ్ళిన తర్వాత అది నేను తీసుకెళ్తా? లేదు. ఏం కావాలి దానికి? ఏం పోయా మనం? ఏం కావాలండి? ఇంధనం పోయా, రైట్? ఇంధనం పోసావు, మరి ఇంకేం కావాలి? ఏం చేస్తారు? ఇగ్నిషన్ ఇవ్వగానే ఏమొస్తుంది? స్పార్క్ కావాలి, అంతేనా? ఈ 3 ఉంటే ఏమవుతుంది? అప్పుడు శక్తితో నువ్వు నీ ప్రయాణానికి ఉపయోగపడదు. ఏమే? దీనిని వాక్యం ఎలా అర్థం చేసుకోవాలంటే, తయారు చేయబడిన బండి పరికరములు
ఆ యొక్క పనిముట్లు దేనికి సూచిస్తున్న సంఘము అనేకమైన సంవత్సరములుగా తయారు చేయబడింది. ఏమే అర్థమవుతుందండి? ఇది పాత నిబంధనలో ఉన్న సంఘము, నూతన నిబంధనలో ఉన్న సంఘము, క్రీస్తు యొక్క శరీరము అనేకమైన సంవత్సరములుగా ఏం చేయబడుతుంది? తయారు చేయబడింది. కానీ సంఘం ఎందుకు ముందుకెళ్ళడం లేదు? ఏమి లేదు, ఫ్యూయల్ లేదు, శక్తి లేదు. శక్తి ఎలా వస్తుంది? ఎలా? ఇంధనం. అంతేనా? ఇంధనం ఎప్పుడైతే మనం పోస్తున్నామో తర్వాత ఏం కావాలి? స్పార్క్ కావాలి. ఏమే మరి ఇంధనం ఇక్కడ ఏమైందండి? ఇంధనం ఏంటంటే ప్రవక్త గారు చెప్తున్నారు, దీని దేవుని యొక్క వాక్యమే ఇంధనమై ఉన్నది. ఏమే బండిని ఎంత కొత్తదైనా ఎంత ఫాస్ట్ అయినా కానీ ఏం కావాలి? దానికి ఫ్యూయల్ లేనిదే అది పోలేదు. మరి ఫ్యూయల్ ఉంది, ఇప్పుడు ఉందా? ఫ్యూయల్ ఉంది, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు స్పార్క్ కావాలి. ఎంతగా అది తయారు చేయబడిన, ఎంత నూతనంగా, ఎంత ఫాస్ట్గా చేయబడినా, నువ్వు ఒక 10 లీటర్ ట్యాంక్ పెట్టినా, 70 లీటర్ ట్యాంక్ పెట్టినా, 100 లీటర్ ట్యాంక్ పెట్టినా కానీ ఏం కావాలా? ఏం కావట్లేదు పోతారంటే కిక్ రావట్లేదు అంటారు. అంతేనా? తొయ్యాలా కొన్నిసార్లు ఇగ్నిషన్ అంటారు. ఇగ్నిషన్ అంటారు. ఇగ్నిషన్ తెలియదు ఒకటి తెలియదు. అదేం కావాలి? ఇలా చేసినప్పుడు ఏమొస్తుంది అక్కడ? అంతేనా? గ్యాస్ సిలిండర్ కూడా అలాగే తీసుకోండి, అంతే కదా? సిలిండర్ తయారు చేయబడుతుంది, దాంట్లో గ్యాస్ లేకపోతే ఏంటండి ఉపయోగం ఉంటుందా? లేదు. గ్యాస్ ఉంది, సిలిండర్ ఉంది, దాన్ని వెలిగించాలంటే ఏం కావాలి? అది కొన్ని సంవత్సరాలు ఉన్నా కానీ దాన్ని ఉపయోగించలేము. ఏమే? కాబట్టి భౌతికమైన సిలిండర్ ఎలాగైతే ఎంతగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పెద్ద ట్యాంక్ అయినప్పటికీ కూడా దానిలో ఏం చేయాలి? వాయువుతో నింపినప్పుడే అది శక్తిని విడుదల చేయడానికే అది ఉపయోగపడుతుంది. తర్వాత దాంతో పాటు ఏం కావాలి? స్పార్క్. అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఏమే అంటే ఏంటిది? సంఘము మీరేమైనారు? ఒక బండికి సాదృశ్యమైనారు, ఒక కారుకు సాదృశ్యమైనారు, ఒక సిలిండర్ అయినారు. ఏమే హల్లెలూయా. దాని లోపల ఉన్న ఫ్యూయల్, ఇంధనం దేనికి సాదృశ్యమైనది? దేవుని వాక్యమునకు సాదృశ్యమైనది. మరి దాన్ని మండించేది ఏంటిది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి తెలుసా? కొంచెం చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇంజన్లు పెట్టుకుని ఉంటారు. ఏం చేయాలి తెలుసా? నీకు బండి సరిగా నడవాలంటే మీకు బ్రదర్స్కి బాగా తెలుసు. ఏం చేయాలి? ఇటు ఇంధనము ఎక్కువ కాకూడదు, ఇటు ఇంజన్ కూడా పాడు కాకూడదు. అంతేనా? అర్థమైందండి? అంటే దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఎలా చేస్తుందండి? ఇటు దేవుని వాక్యం తక్కువైనా సమస్య, ఎక్కువగా చెప్పబడి చేసినా కానీ అది సరిగా ఉపయోగించబడకపోతే ఏమవుతుంది? దేవుని నామానికి అవమానం వస్తుంది. అది ఎవరిపైన? ఎవరికి ఆ దేవుని వాక్యము? ఎవరికండి? మనకి. ఆ ఇంధనం ఎవరికి? ఆ బండికి. ఆ బండి ఎవరు? నీవు నేను, క్రీస్తు శరీరమైనది. హల్లెలూయా. అందుకనే వాక్యం ఉన్నది, మీరున్నారు. ఇప్పుడు ఏం కావాలి? అందుకని పరిశుద్ధాత్మ మనకు బోధకుడై ఉన్నాడు. అలాగే ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో కావాల్సినది యంత్రం మాత్రమే కాదు, ఇంధనము కావాలి. దాన్ని వెలిగించు ఆ యొక్క స్పార్క్ కావాలి. అది ఏ పరిశుద్ధాత్మ. సోదరుడా, అందుకని దేవుడు ఎప్పుడు చేసినా గానీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? అన్నిటినీ సమపాలలో సమస్తమును క్షేమాభివృద్ధి కలుగ చేయటకై ఆయన తన వాక్యాన్ని, తన యొక్క పరిశుద్ధాత్మ పరిచర్యను ఆయన ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ ఏమిస్తుందండి? మనకు శక్తిని మనకు ఇచ్చుచున్నది. ఏమే? ఒక కారులో, ఒక బైక్ లో గనక ఇంధనం లేకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఇంధనం ఉండి ఆ యొక్క ఇంజిన్ సరిగ్గా పనిచేయకపోతే, బ్రదర్ వాక్యం చెప్తారంటే వినేవాళ్ళు ఉండాలి కదా.
ఇనే వాళ్ళు ఉన్నారు, వాక్యం ఉంది, ఇంకేం కావాలి? స్పార్క్ కావాలి. అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ. అంటే ఏంటిది ఇక్కడ? ఆమేన్. ఇక్కడ క్రీస్తు శరీరము అవసరం. అందుకని ఏది చేసినా క్రీస్తు శరీరము మరియు ఏంటండి? ఆమేన్, వాక్యము మరియు పరిశుద్ధాత్మ. అందుకని ఈ మూడిటిని ఏం చేయాలి? సమస్తమును ఎలా చేయాలంట? క్రమముగాను మర్యాదగా మనం జరిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వందనాలు. ఓ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సోదరి సోదరుడా, ఏ శక్తిని నీవు నేను కలిగి ఉన్నావు? ఏ శక్తిని కలిగి ఉన్నావు?